సో, ముందుగా మనందరి ఫేవరెట్ గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇవాళ ఒక 10 మినిట్స్ ఫస్ట్ ధ్యానం చేసి తర్వాత నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను 8th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో నుంచి నేను నా మెడిటేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను. ఫస్ట్ మెడిటేషన్ చేద్దాం ఒక 10 మినిట్స్. సో అందరూ రిలాక్స్డ్గా ఫింగర్స్ క్రాస్ చేసుకుని చేతుల్లో ఇలా పెట్టుకుని ఐస్ క్లోజ్ చేసుకుని ఈరోజు మీరేంటి లేట్ అయ్యారు? రండి కూర్చో. లెగ్స్ క్రాస్ చేసుకుని హ్యాపీగా మెడిటేషన్లో కూర్చున్నాం. సో నేను ఒక మ్యూజిక్ ప్లే చేస్తాను, అది వింటూ మనం ధ్యానం చేద్దాం. జస్ట్ ఒక 10 మినిట్స్ ఏ ఆలోచనలు లేకుండా శ్వాస మీద ధ్యాస. మనకి
సహజంగా మన శ్వాస లోపలికి ఎలా వెళ్తుందని బయటికి ఎలా వస్తున్నారు దీని మీదే మన ధ్యాస ఉంటుంది. ఎటువంటి ఆలోచన కేవలం శ్వాస శ్వాస మీద ధ్యాస.
లాస్ట్ 1 minute. అందరూ చేతులు 2 నిమిషాలు ఇలా రబ్ చేసుకొని కళ్ళపైన పెట్టుకోండి. సో నా పేరు వినయ్. నేను మీ ఏజ్‌లోనే నా ధ్యానం స్టార్ట్ చేశాను. మేబీ నేను 7th క్లాస్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. సో నేను అంటే అప్పుడు నాకు ధ్యానం అంటే పెద్దగా తెలీదు. మా మమ్మీ తీసుకొనెళ్ళేవారు. పత్రి సార్ అప్పుడు మా గురువుగారు పత్రి సార్. సార్‌ని ఫస్ట్ టైమ్ నేను 7th క్లాస్‌లో కలిసాను. కలిసినప్పుడు హ్మ్. ధ్యానం ఎందుకు చేస్తారు? ఇవేమీ అప్పట్లో ఏమీ తెలిసేది కాదు. సో, అందరూ చేస్తున్నారు కదా అని అందరితో పాటు కూర్చొని చేసేవాడిని. సో, ఆ ధ్యానం దేనికి కొన్ని రోజుల తర్వాత దేనికి ధ్యానం చేస్తే ఏమొస్తుంది? నేనప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి చదువుల్లో నాకెలాగా హెల్ప్ అవుతది? వీటిల గురించి చాలామంది దగ్గర వినడం. అలా అలా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా నేర్చుకున్నాను. సో, నేను ధ్యానంలో ఎగ్జామ్స్ గురించి కానీ, లేకపోతే క్లాసెస్‌లో గురించి కానీ, వీటిల్లో సంకల్పం పెట్టుకొని ధ్యానం చేసేవాడిని. అంటే ఆహ్, సంకల్పం అంటే మనం ధ్యానం స్టార్ట్ చేసే ముందు మనం ఒకటి అనుకుంటామనమాట. ఇంత మంచి మార్క్స్ రావాలి, నాకు చదివిందంతా గుర్తుండాలి బాగా. ఇలా అనుకుంటూ ఉండేవాడిని. ఇలా అనుకుంటూ నేను ఎగ్జామ్స్ నిజంగానే 7th క్లాస్‌లో ఫస్ట్ టైమ్ రాసినప్పుడు నేను ఆహ్, ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను ఒక 60% మార్క్స్ నాకొస్తాయి అనుకుంటే, నాకు 75% వరకు మార్క్స్ వచ్చాయి. ఇది నా ఫస్ట్ అనుభవం. అంటే ఫస్ట్ టైమ్ నేను ధ్యానం చేసి, ధ్యానం వల్ల తెచ్చుకున్న ఉపయోగం ఇది. అంటే ఇది లైవ్‌గా నాకు అయింది నా లైఫ్‌లో. సేమ్ అలాగే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కూడా. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కూడా నేను ఇలాగే ధ్యానం చేస్తూ ఉండేవాడిని. రోజు మా మమ్మీ టెంపుల్‌కెళ్ళేవారు. మా మమ్మీతో పాటు నేను టెంపుల్‌కెళ్ళేవాడిని. అప్పట్లో టెంపుల్‌లోనే జరిగేది. సో, టెంపుల్‌కెళ్ళేవాడిని. టెంపుల్‌లో అక్కడ అయితే యోగా క్లాసు లేకపోతే ధ్యానం ఏదో ఒకటి జరిగేది. సో, యోగా క్లాస్‌తో పాటు ధ్యానం కూడా జరిగేది. సో, ధ్యానం జరుగుతున్నప్పుడు వాళ్ళందరితో పాటు నేను కూర్చుంటేవాళ్ళు. వాళ్ళు గంట కూర్చుంటే నేను గంట కూర్చునేవాడిని. వాళ్ళు అరగంట కూర్చుంటే నేను అరగంట కూర్చునేవాడిని. సో, అలా ధ్యానం అనేది రోజు అలవాటయింది కూర్చోవడం. సో, మనకి ఎస్పెషల్లీ మనం చదువుకున్న టైంలో ధ్యానం చేస్తే ఒక 3 గంటల్లో చదివేది మనకి ఒక గంటలోనే గంట సేపు చదివితే వచ్చేస్తది. ధ్యానం చేస్తూ ఉంటే రోజు. ఇవన్నీ స్టార్టింగ్ క్లాసెస్‌లో నాకు చాలామంది మాస్టర్స్ చెప్పారు. తర్వాత అవి నేను నిజంగా అనుభవంగా నాకు అవి నిజంగా అలా జరిగేవి. స్కూల్‌లో ఒక్కసారి వింటే అవి మర్చిపోయేవాడిని కాదు. ఆహ్, ఏ ఏ టాపిక్ అయినా నాకు ఫస్ట్‌లో అన్నీ కష్టంగా ఉండేవి. చేయగలుగుతానా లేదా అనుకునేవాడిని. చదవగలనా లేదా ఇలాంటివన్నీ ఉండేవి నాకు డౌట్స్. సో, ఈ డౌట్స్ అన్నీ స్లోగా మెడిటేషన్ చేస్తూ ఉండగా రోజు మనకి ఎంత వీలైతే అంత మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే
మనకి మెమరీ పవర్ పెరుగుతుంది. మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ అంటే మీకు నాకు తెలిసి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మనకి మంచి మెమరీ పవర్ లేదా మంచి జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఇవి ఉంటే ఏమవుతుంది? మనం కష్టపడి గంటలు గంటలు చదివేది కొంచెం సేపులోనే మొత్తం అంతా మనం చదవగలం. ఇప్పుడు చదువుతున్నప్పుడు చేతిలో పెన్ లేదా పెన్సిల్ పట్టుకుని బుక్ వైపు చూస్తూ ఇంకేదో ఆలోచిస్తూ లేదా మనం ఇంకేదో ఆడుకుందామనో లేకపోతే ఇంకేమైనా పని చేద్దామనో అనుకుంటే మనకి అక్కడ మనం ఎన్ని గంటల సేపు కూర్చున్నా ఏం రాదు, మనకి అర్థం అవ్వదు, లేకపోతే ఇంట్రెస్ట్ రాదు చదవాలి అని. సో ఇవన్నీ పోవాలి మనకి. పోవాలి ఇన్ ద సెన్స్ మనకి చదువు మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి, ఇంకా ఎక్కువ చదవాలనిపించాలి. ఇవన్నీ మనకి ధ్యానం రెగ్యులర్గా చేస్తూ చేస్తూ ఉండగా రోజు ఇవి మనకు వస్తాయి. సో సేమ్ అలాగే నా 10th క్లాస్లో కూడా సేమ్ నేను 60%, 65% వస్తుంది అనుకున్నాను. బట్ అప్పుడు 10th క్లాస్కి వచ్చేటప్పటికి సేమ్ ఇలాగే అనుకున్నాను. ఎగ్జామ్స్ ముందు నేను అప్పట్లో నాకు తెలియదు ఇది కరెక్టా అది రాంగా అని. ధ్యానం చేయడం ఒకటే తెలుసు. సో నేను అనుకునేవాడిని ఏంటి అంటే నేను చదివిన వాటిలోంచి క్వశ్చన్స్ అన్నీ రావాలి, మంచి మార్క్స్ రావాలి. ప్రతిరోజు ఇదే అనుకునేవాడిని ఎగ్జామ్స్ ముందు. నేను చదివినవన్నీ నాకు గుర్తుండాలి. సో ఇదే సంకల్పం పెట్టుకునేవాడిని ధ్యానం చేయకముందు. ఈ సంకల్పం పెట్టుకుని ధ్యానం చేసేవాడిని. సో సేమ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన నేను 60-65% వస్తుంది అనుకున్న దగ్గర 85% వచ్చింది 10th బోర్డ్ ఎగ్జామ్స్లో. సో మీరు కూడా అందరూ ధ్యానం చేస్తే స్కూల్ ఫస్ట్ రావాలనుకుంటే స్కూల్ ఫస్ట్ రావచ్చు, మంచి మార్క్స్ కావాలంటే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, కొంచెం సేపులో ఎక్కువ చదవచ్చు. సో ఇవన్నీ మీరు ధ్యానం చేస్తే మీకు వస్తాయి. అండ్ యా, ప్రతిరోజు మరి ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఒక 5-10 మినిట్స్ మార్నింగ్ లేదా చదవక ముందు లేదా స్కూల్ స్టార్ట్ అవ్వక ముందు చేసి చదవడం స్టార్ట్ చేస్తే మీకు మంచి మంచి రిజల్ట్స్ మీరు అనుకున్నట్టు మీకు మంచి మెమరీ పవర్ పెరుగుతుంది. టీచర్ చెప్పింది అలా గుర్తుండిపోతుంది. టీచర్ చెప్పేది అర్థమవుతుంది. సో ఇవన్నీ మీకు కూడా అనుభవంలో మీరు కూడా తెలుసుకుంటారనమాట. సో అందరూ ధ్యానం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు అంటే అందరూ నాకు తెలిసి చిన్నపిల్లలే ఉన్నారు. యా, సో బెటర్ మీరందరూ ధ్యానం చేస్తారని అనుకుంటూ. అండ్ సంకల్ప ధ్యానం గురించి, సంకల్పం అంటే మీకు ఐడియా ఉంది కదా, మనం ఒకటి అనుకుంటాం మనకి ఇలా మంచి మార్క్స్ రావాలి, లేకపోతే ఆ, మంచి మెమరీ పవర్ ఉండాలి, మంచి కాన్సన్ట్రేషన్ పెరగాలి. ఇవన్నీ మనం అనుకుని ధ్యానంలో కూర్చోవచ్చు. ఇవి అనుకోకపోయినా మనం ధ్యానం చేస్తుంటే ఇవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఆటోమేటిక్గా ఇవన్నీ ధ్యానంలో మనకు వస్తాయి మనకు తెలియకుండానే. అప్పుడు మీరు 3-4 అవర్స్ చదివే ప్లేస్లో 3-4 గంటలు చదివే ప్లేస్లో ఓ గంటలోనే మొత్తం అంతా సబ్జెక్ట్ కంప్లీట్ చేసేస్తారు. టీచర్ స్కూల్లో చెప్పినప్పుడే మొత్తం అంతా అర్థమైపోతుంది, అది గుర్తుండిపోతూ ఉంటుంది. ఇవన్నీ మీరు ధ్యానం చేస్తే మీకు బాగా వస్తుంది. ఇలా నేనే కాదు, మా ఫ్రెండ్స్లో చాలామంది ఇలాగ నాతో పాటు ధ్యానం చేశారు. సో వాళ్ళందరికీ కూడా మంచి మంచి మార్క్స్ వచ్చాయి, మంచి మంచి స్కూల్స్, మంచి మంచి వాళ్ళు అనుకున్నవన్నీ వాళ్ళు లైఫ్లో సాధించారు. సో యా, అండ్ మేడం, ఎనీథింగ్ ఎల్స్ టు యాడ్ ఆన్? బికాస్ వీళ్ళు చాలా చిన్న పిల్లలు. సో అందరూ ధ్యానం చేస్తారా?
చేస్తున్నారా రోజు అసలు? ఓకే. సూపర్. మీకు ఎలా ధ్యానం చేయాలో అర్థమైందా? అర్థమైందా? సో రోజు స్కూల్కి వెళ్ళే ముందు, లేదా స్కూల్కి వెళ్ళే ముందు 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ చేయండి. మీ ఏజ్ ఎంత? సపోజ్ మీరు 10 సంవత్సరాలు అనుకోండి. మీరు 10 నిమిషాలు ఖచ్చితంగా చేయండి స్కూల్కి వెళ్ళే ముందు, మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకునే ముందు. అలా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మిస్ అవ్వకుండా చేయండి. అప్పుడు మీరు అనుకున్న మార్క్స్ అన్నీ మీకు వస్తాయి. తొందరగా చదివేసుకున్నారనుకోండి, తొందరగా ఏదైనా సబ్జెక్ట్ మీరు చదువుకున్నారనుకోండి, తొందరగా ఆడుకోవడానికి వెళ్ళొచ్చు. అవునా కదా? తొందరగా హోంవర్క్ చేసుకుంటే తొందరగా ఆడుకోవచ్చు. సో దానికి మీరందరూ ధ్యానం చేయండి. చేస్తే మీకే తెలుస్తుంది. ఒక 20 డేస్ కానీ 30 డేస్ కానీ ధ్యానం చేస్తే మీకే అనిపిస్తుంది. మీరే అన్ని పనులు ఫాస్ట్గా చేయగలుగుతుంటారు. యా. దట్స్ ఇట్ మేడం. ఇంకా నేను ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అంటే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సరే, రోజు మీరు డెఫినెట్గా ధ్యానం అయితే చేయండి. నేను మళ్ళీ ఒక 1 వీక్ లేదా ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఎలా అనిపిస్తున్నది స్టడీస్లో కానీ, లేకపోతే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, మీరు నాకు అందరూ చెప్పాలి. సరేనా? ఓకే. సో ఇంకొక లాస్ట్ 5 మినిట్స్ ధ్యానం చేద్దామా? ఒక 5 మినిట్స్ చేద్దామా? వద్దా? రిత్విక్, వీడియో ఒకసారి ఆన్ చేయి. చేద్దామా ధ్యానం ఒక 5 మినిట్స్? సరే, డన్. లాస్ట్ 5 మినిట్స్. డన్ చేద్దాం. సో ధ్యానం ఎలా చేయాలి తెలుసు కదా? ఫింగర్స్ క్రాస్. మన ఫింగర్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని లాస్ట్ 5 మినిట్స్ ధ్యానం చేసి మనం సెషన్ ఎండ్ చేయొచ్చు.
లాస్ట్ 1 minute. ఏ ఆలోచనలు లేవు. లాస్ట్ 10 seconds. Last 5 seconds. 5, 4, 3, 2, 1. నా రెండు చేతులు మన కళ్ళ మీద పెట్టుకొని కొంతసేపు తర్వాత మన ఐస్ ఓపెన్ చేయొచ్చు. సెషన్ బాగుందా? మెడిటేషన్ బాగుందా? సరే, రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. సరేనా? బాయ్ బాయ్.